హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. ఫ్రెండ్స్, పొద్దున్నే వీడియోతో స్టార్ట్ చేసినాం. ఏంది అమ్ములు లేకుండా అమ్ములు ఛానల్ బ్లాగ్ స్టార్ట్ చేసిన అనుకుంటారా? సో ఈ రోజు అయితే మా అమ్ముల మీద పొద్దున్నే ప్రాంక్ అయితే చేయబోతున్నాం. ఏం ప్రాంక్ తెలుసా? మా అక్కకైతే సైట్ ప్రాబ్లం ఉంది కదా ఫ్రెండ్, అందుకని మా అక్క పెట్టేది దాచి పెట్టేసాం. పొద్దుగా హడావిడి ఉంటది. మా అక్క లేకుండా ఎంత మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడరు. అమ్ముల రియాక్షన్ ఎట్లుంటుంది ఏంటనేది అయితే. సో మా అమ్ములు ఏది మర్చిపోయినా స్పెట్స్ మాత్రం మర్చిపోదు, ఎందుకంటే అవి లేకపోతే బోర్డు మీదనైతే కనిపించదు. సో అందుకే ఆమె ఒక రోజైతే స్పెట్స్ రిపేర్కి వస్తే స్కూలే మానేసింది. పోయి ఏం చేయాలో ఏం కనిపించదు బోర్డు మీద అట్లా ఇట్లా అనేసి. సో ఈ రోజు అయితే మా అమ్ములు అయితే స్పెట్స్ దాచిపెట్టి ప్రాంక్ అయితే వేయబోతున్నాం ఫ్రెండ్స్. అమ్ములు అయితే స్నానానికి పోయింది, ఆమె ఇప్పుడే చేసి వచ్చేసింది. జుట్లు వేయాలి. సో అమ్ములు స్నానం చేసి బయటకు వచ్చే లోపు అయితే మేమైతే ఇట్లా వీడియో అయితే బయటకు వచ్చి అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఒకవేళ అక్క ఏంది వీడియో తీస్తున్నారంటే ఏముంది, మామూలు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ చేస్తున్నాం, వీడియోస్ లేవు కదా అని చెప్తాము. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఇక. ఎందుకంటే ఫోన్ ఎక్కడైనా సెట్ చేద్దామంటే సెట్ చేయడానికైతే ఎక్కడ లేదు, సెల్ఫ్ లాగా పెడితే అందరం కవర్ కాము. అట్లానే ఇంకా నేను ఇట్లా చెప్తా, రొటీన్ బ్లాగ్ చేస్తున్నామని చెప్తా. సరేనా? నువ్వు జుట్లు ఇప్పేసి ఇప్పుడైతే దాచిపెట్టాలి ఫస్ట్. అక్కడ సెల్ఫ్ మీద అయితే పెడుతుంది. ఎక్కువ శాతం నైట్ పడుకుంటప్పుడు అక్కడ సెల్ఫ్ మీదనే పెడుతుంది, ఎందుకంటే పొద్దున గుర్తుకుంటుంది, ఎదురుగుంటాయి కాబట్టి ఫాస్ట్గా తీసుకోవచ్చు అనేసి. ఇక ఏడ దాచిపెడతావు? నువ్వే దాచిపెట్టేదన్నా. ఫాస్ట్గా టైం అవుతుంది, జుట్లు వేయాలి, ఇంకా బాక్సులు కట్టాలి. గాడిడ పెడతావు కనిపిస్తుంది. అయ్యా అని గాడిడ పెడతావు అని దాంట్లో పెడతావా? వెతుకుతుందేమో. ఇంకా వేరే ఏదైనా దాచిపెడితే బాగుండు, కనిపించదా? ఆ పేపర్ మంచిగా మళ్ళా. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ పూల బుట్టలో పెట్టి అయితే పైన అయితే పెడుతున్నాం. ఇక చూద్దాం అమ్ములకు దొరకాయా, వెతుకదా, పొద్దున్నే ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది, అది దొరకకపోతే ఎంత కంగారు పడుతుంది ఏందని అయితే మొత్తం అయితే వీడియో అయితే తీస్తాము. జుట్లు ఇప్పుడు మనం ఫస్ట్ నీకు జుట్లు వేస్తా. బాక్సులో కడతావా? బాటిల్స్ నింపినవా? నింపలేదా? సరా అమ్మగా అయిపోయిందా? దా జుట్లు వేస్తుందా? మార్నింగ్ రొటీన్ బ్లాగ్ చేస్తున్నా. జుట్లు ఇప్పు, జుట్లు వేసేస్తే ఇద్దరికి. పప్పు చారు. మా అని పప్పు చారు ఉందంటే ఇక వడియాలేంచి అంటే తెంచుతుంది. టైం లేదు కానీ ఫాస్ట్గా. అమ్మ జుట్లు ఇప్పు, ఇద్దరికి ఫాస్ట్గా వేసేస్తే ఇక. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా హాని జుట్టు వేసుకుంటుంది. మమ్మీ బయట వర్షం పడుతుంది మళ్ళా. వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడతాయి. ఇప్పటికే లేట్ అయిపోయాయి, సరే ఎక్కువ వర్షాలు లేవులే. ఎందుకు లేవు? పోయినసారి ఈ టైంలో మస్తు ముసుగులు పెట్టినాయి తెలుసా. ఈసారి నా బర్త్డే మంత్లో పడతాయి. అమ్మా అట్లా మాని బర్త్డే ఇంకా మస్తు రోజులు ఉంది, కానీ ఇక మాని బర్త్డే, నా బర్త్డే రోజు వర్షం పడుతుందొచ్చు, నా బర్త్డే రోజు వర్షం పడుతుందొచ్చు. ఏం షాపింగ్ చేస్తావు? నాకేం కొన్ని రోజుల టైం ఉంది, 24 days ఉంది లెక్క పెట్టుకుంటుంది. హనీ బర్త్డే ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ డేట్ అనేది. మేము ఆల్రెడీ ఇంత ముందు కొన్ని వీడియోలలో ఇట్లా చెప్పినాము, కానీ గుర్తుకున్న అయితే మా గెజ్ చేసి మా హనీ బర్త్డే ఎప్పుడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎంతమంది గెజ్ చేస్తారో. బాక్స్ ఆడుతున్నారా? మా ఇంట్లో అయితే స్పెషల్ వచ్చేసి పప్పు చారు. చారు తీసుకురాబో, అలా ఫ్యాన్ బంద్ చేసి చల్లార పెట్టిన ఫ్యాన్ కింద. సో ఫ్రెండ్స్, పొద్దున్నే మాకైతే ఇంట్లో హడావిడి అయితే ఉంటుంది, ఎందుకంటే 7:40 అయితేనే ఉంది. ఎంత తొందరలో వేసినా కానీ టైం అయితేనే ఉంది. అయిపోయిందారా అమ్ముతా? ఫ్యాన్ బంద్ చేసి అది మెల్లగా తీసుకుంటారు పప్పుచారు. మమ్మీ నాకు పప్పుచారు కొంచెం ఎక్కువ అయ్యి, అందుకే బాక్స్ నింపిన. టమాటా చారు పప్పుచారులు అయితే మా అమ్మలు అయితే బాక్స్ నిండా తీసుకోవద్దు, ఎందుకంటే సరే నడుపురు వాళ్ళు పెట్టుకుంటే బాక్స్ టైం అయింది, వస్తుంది వ్యాన్ వస్తే ఆగం అవుతుంది. మళ్ళీ నా స్పెట్స్ బ్యాగ్ లో పెట్టరా, అట్లనే వాటర్ బాటిల్. మరి వీడియో ఎవరు తీస్తారు? తీయి మళ్ళీ నువ్వు వీడియో. వీడియో ఎలా
కానీరి ఇది లేదా చిన్న ఉంటాయి ఎడబెట్టుకున్నావు అవి నాయి చిన్న పెట్టినా ఏమైనాయి మరి అయ్యో నేను ఏడ తప్ప ఇంకేడ పెట్టా ఆగో రాత్రి ఎడబెట్టినావు ఈడ పెట్టినాక మళ్ళీ తర్వాత తీసుకుని ఆడ పెట్టినా బ్యాగ్లో పెట్టుకున్నావు చూడు మరి రాత్రి చూసుకో బ్యాగ్ ఒక్కొక్కసారి నైటే ఈడొకసారి ఆడొకసారి అంట ఒక్కొక్కసారి నైటే పెట్టుకుంటావా బ్యాగ్లో ఇట్లా లేవా మరి ఎడబెట్టినావు అమ్ములు నాకేం తెలుసు ఆ? ఈడనే పెట్టినా మమ్మీ మరి అన్నే పెడితే అన్నే ఉండాలి కదా మీరు చూసినా నువ్వు చూసినావు నేను చూడలే మమ్మీ నాకు తెలియదు ఈయన పెట్టినా సోఫాలో ఇట్లా మంచిగా ఊడు సోఫాలో ఇట్లా మంచిగా టైం అయిందని వ్యాన్ వస్తుందిగా అమ్ములు వెతుకుతున్నా కాదమ్ములు సోయి లేదా రాత్రి నువ్వు ఎడబెట్టుకుంటావా నేను ఏడ పెడతా మమ్మీకి ఈయన పెడతా ఇవో నేను నా టీవీ కాడ ఈడ తప్ప ఇంకేడ పెట్టా ఏందమ్ములు అన్ని పోయే టైంకి గుర్తుకొస్తాయి నీకు అరే మమ్మీ నేను కావాలంటే మేము వెతకవా ఏడ పెడతాదో ఏం కథనో సోఫాలో ఎత్తుంది ఈడెత్తుంది ఆడెత్తుంది ఏది అన్ని చూసి పెట్టాలి ఏ సోయి ఉంటుంది నీకేం చెప్తా నేను రాత్రి వాటర్ బాటిల్ కానీ నింపి పెట్టుకోవాలని చెప్తా స్పెడ్స్ అలా పెట్టుకోవాలని చెప్తా అన్ని చదువుకోమని చెప్తా టైం కూతురు ఆడతావు నేను కావాలని చేసినా కావాలని చేసినట్టది ఇన్న పెట్టినా కదా డాడీ తీసుంటాడు నాకు తెలిసి ఏమన్నా తెలియదు అప్పుడప్పుడు ఊకు అంటాడు నీ స్పెట్స్ దాచి పెడతా ఇంకోసారి సోఫా మీద ఆడిన పెడతా మరి ఎడబడితే అన్ని పడేస్తావు ఆయన అందుకే అంటాడు సోఫాలు ఎత్తే కూర్చుంటారు ఇరిగిపోవా అని అందుకే అంటాడు ఇప్పుడు నేను స్కూల్కి పోవాలి మా డాడీకి ఇప్పుడు ఫోన్ చేసి అడుగు మళ్ళా నాకు తెలియదు నేను ఈడ ఆడతా ఇంకేడ పెట్టమా ఏడబడతా అన్నీ సోఫాలు అల్లేస్తుంది ఏడబడతా అన్నీ వేస్తాడు నేను ఎడబడతాడు ఆడనే నేనే పెడతా ఎవరికి పోయిస్తున్నావు డాడీకి ఇంకెవరికి డాడీకి ఎందుకు హలో నా స్పెట్స్ దాచి పెట్టినా మళ్ళీ ఎవరు తీసారు నువ్వు చూసినావా ఎన్నైనా స్పెట్స్ ఇప్పుడు కనబడతాను నేను ఈ టీవీ కన్నా పెట్టినా రాత్రి పనుకుంటప్పుడు అదే అందరూ కలిసి నన్ను అంటలేదు నేను ఇన్నే ఆడబెట్టినా ఈడనే పెట్టినా డాడీ జరుగులే మంచిగా కూర్చున్నావు నువ్వు చూద్దాంలే లే నా మీద లేకపోతే చూడొద్దా కూర్చుంటుంది ఇంకా వీడియో తీస్తున్నావు బంద్ చేయి పని చేయాలి మార్నింగ్ లాగా చేస్తున్నాం చూసిన ఫ్రెండ్స్ మా అమ్ముడు స్పెట్స్ ఎడబడితే అక్కడ పెట్టేసుకొని పోయే టైంకి ఇట్లా దూరాడుతుంది ఇక డాడీని ఏదైనా పెట్టినా నిజం చెప్పు ఇప్పుడు మంచి పని అయింది పోతావు ఇక అక్క పొద్దున పెట్టుకున్నామని ఊకున్నా మంచి పని పోలే లేవు అంతా చూసిన నాడు టైం అవుతుంది అరే మధ్యలో ఒకటే మమ్మీ మరి ఏం చేస్తావు నాకు కనబడే నాకు స్కూల్లో కనబడే బోర్డు మీద లాస్ట్ అయితే స్కూల్ పోవా మరి ఇప్పుడు? వ్యాన్ వస్తున్నాడు పోయిగా ఫోన్ చేసిండు నాకు కనబడదు మమ్మీ అయితే చూసుకొని రాసుకోపో ఏం రాత్రి నువ్వు అవే రాయిపో ఇంకేం చెప్తావు ఇక ప్లేస్ చేంజ్ ఏదైనా ఎస్ట్ పెడితే ఏదైనా పెడితే ఎస్ట్ పెడితే కనబడలేదు స్పెట్స్ తెచ్చుకోవాలి ఇజ్జత్ పోతుంది మరి ఎడబెట్టుకొని సోయి లేదా మళ్ళా అరే మమ్మీ నేను ఇంట్లో ఆంధ్రే పెడతానే మరి ఇప్పుడు ఏమైనా మరి ఇంట్లో అన్న పెడితే ఏమో అన్ని నాయపోతాయి బుక్కులు నాయపోతాయి పెన్సిల్ నాయపోతాయి స్పెసిల్ నాయపోతాయి మరి అట్లా అంత జాగ్రత్త మరి నీకు ఉక్కు నాయపోతున్నాయి మమ్మీ చూసినా అన్న ఫోన్ చేస్తుండు చేస్తుండా అయ్యో కోరిగా రమ్మని వచ్చిందో వ్యాను కనబడే వ్యాన్ వచ్చినట్టుందంటే మళ్ళీ ఇప్పుడు కనబడేటప్పుడు పోములు అయ్యో మమ్మీ నాకు కనబడుతున్నట్టు స్కూల్ కోమంటలేదు మమ్మీ నువ్వు అయితే కనబడ స్కూల్ పోవా చెంప మీద వేస్తాను చెప్తున్నాడు ఫస్ట్ నువ్వు టైం అవుతున్నాడు అరే నేను చేసాను వ్యాన్ ఫోన్ చేసి వచ్చినట్టుంది పో
అక్క మమ్మీ మస్తు సైట్ ఉంది నాకు ఆ, నాయి పెట్టుకో. కళ్ళు వీక్తాయి నాయి ఏం మాట? తిడతాడు అన్న పోరు నేను అందరూ సైడ్ వచ్చింది. నన్ను అంటారు, నేను ఇన్నాను పెడతా అంతే. వ్యాన్ వచ్చిందాడు ఫోన్ పెట్టేసినాడు అన్న ఆయన కొడుతుండు. సరే పెట్టే నడవని అరే మమ్మీ నాకు కనబడే. ఫోన్ చేసి నేనైతే పోతున్నా మమ్మీ. సరే బాయ్ అని బ్యాగ్ తీసుకో. అరే మమ్మీ నాకు పెట్టే. నాకు తెలియదు అమ్ములు, స్కూల్కి అయితే పోవాలి, ఇంటికాడ ఉంటే మాత్రం నువ్వుకోను అరే ఏంది మమ్మీ స్పెట్స్ అని బాయ్. ఆ, అరే మమ్మీ నాకు కనబడే. మరి ఎట్లా ఇప్పుడు? ఏ అని ఆగు. ఏంది? ఆగే. అరే పోయాను పంపిస్తా అన్న వచ్చినట్టే. అరే కొడుతున్నాను, ఫోన్ చేసింది అమ్ములు. నుందేమో చూడరు. ఫ్రాంక్. మంచిగా అయిందా పాపం ఫ్రెండ్స్? కొంచెం అయితే మా అమ్ములు అయితే ఏడుస్తుండే, వ్యాధి వచ్చింది కాబట్టి ఏదో పాపం అని చెప్పినాం. ఇయ్యి తొందరగా ఇయ్యిగా అన్న వచ్చిండు. ఇయ్యే ఫ్రెండ్స్ మా అన్ని చూసినా నా మీద ప్రాంక్ చేసింది కదా. ఆ. నువ్వు నా మీద ప్రాంక్ చేసినావా? నీ మీద ప్రాంక్ చేసిన మమ్మీ నేను అనుకొని చేసినాం. మంచిగా ఉందా ప్రాంక్? మంచిగా ఉందా? పొద్దున్నే ఇట్లా నేను ఏడిపిద్దామని చూసినాం, ఇట్లా ప్రాంక్ వేద్దామని. అయితే ఏడుస్తుండే. అందుకే ఇక మళ్ళీ వ్యాన్ వచ్చింది కదా అన్న ఆరని కొడుతుండే ఫోన్ చేసిండు అని నా చెప్పి. మీద ప్రాంక్ చేసినావా? చెప్తా మీ సంగతి చెప్తా. నీ మీద ఇంకా డేంజర్ ప్రాంక్ చేస్తా. ఫ్రెండ్స్ చూడు, నాకు ఏదైనా ఐడియా ఇవ్వండి. మా అన్ని మీద డేంజర్ ప్రాంక్ చేసి అది చేస్తాం. ప్రాంక్ చేసిన అవునా చూస్తా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. బాయ్ వచ్చింది, మేమైతే వెళ్ళిపోతున్నాం. బాయ్. అమ్ములు బాయ్ చెప్పిగా. వీడియో తీసుకున్నాను అంత ఆగు తమిళ కూడా చూద్దాం. రాలే. ఆ? వీడియో తీసుకున్నా. మేము మామూలుగా మార్నింగ్ రొటీన్ లో చేద్దాం అనుకున్నాం. సరే బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. నడు డాడీ పాపం. ఫోన్ చేసి టెన్షన్ పడుతున్నా. చెప్తా బాయ్. బాయ్. డాడీకి ఫోన్ చేసి చెప్తా తినేడే ప్రాంక్ చేసినాను పాపం. డాడీకి ఫోన్ చేస్తే డాడీ ఆగమవుతాడు. అనమ్మ బాయ్ రా. బాయ్ బాయ్. పాప పొద్దున్నే కొంచెం అయితే ఏడుస్తుండే అమ్ములుగాడు, వ్యాన్ వచ్చింది ఆల్రెడీ పాపం. సో ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పటికే వ్యాన్ వచ్చేసి అయితే వెయిట్ చేస్తుండే. సో అమ్ముల మీద అట్లా ప్రాంక్ అయితే చేసినాము. ఈ ప్రాంక్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వాళ్ళ డాడీ అయితే ఫోన్ చేస్తుండు. ఇగో వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేసి డాడీ నువ్వు తీసినావా అన్నది కదా. సో వాళ్ళ డాడీకి ఇట్లా కంగారు పడుతున్నట్టుండి ఫోన్ చేస్తుండు. ఇప్పుడైతే లిఫ్ట్ చేసి మాట్లాడతా. హలో, దొరికినాయి. మేమే దాచిపెట్టినాం, ప్రాంక్ చేసినాం అమ్ముల మీద. ప్రాంక్ చేసినాము. ఆమె అప్పుడప్పుడు నువ్వు అంటావు కదా, ఏడ పడతా ఆడ పెడతావు స్పెట్స్, తీసి దాచి పెడతా అంటావు కదా. ఆమె నీ వేడి తీసినేమో అనుకొని అందుకే నీకు ఫోన్ చేసింది. హలో, చెప్పింది మమ్మీ టెన్షన్ పడతాడు డాడీకి ఫోన్ చేసి చెప్పు ఇక అనేసి చెప్పింది పోయేటప్పుడు. సరే తీ అని చెప్పిన. నేను హనీ కలిపి అట్లా తీసి దాచిపెట్టి ప్రాంక్ చేసినాం. అదే ఆమెకు నీ మీదనే అనుమానం వచ్చింది. నువ్వు అప్పుడప్పుడు అంటావు కదా డాడీ దిగొచ్చు అనేసి. సరేలే పోయిరు, స్కూల్కి పోయిరు వాళ్ళు. ఇక పోయిరు. సరేనా? చూసిరా ఫ్రెండ్స్, వాళ్ళ డాడీ ఇట్లా కంగారు పడ్డాడు. మళ్ళీ ఫోన్ చేసిండు దొరికినాయా లేవా, స్కూల్కి పోయిరా లేదా అనేసి. సో స్పెట్స్ లేకపోతే స్కూల్కి పోదు మామూలు, అట్లా ఉంటుంది ఇక. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా వీడియో అయితే. ఇంకా మా అమ్ములు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.